హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన వంటింటి చిట్కాని తీసుకురావడం కోసం అయితే నేనైతే మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ చిట్కా మాకు తెలియదా అనుకుంటున్నారా? చాలా వరకు చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకపోతే ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోవడం కోసం ఈ చిట్కా అనమాట. మీకు చాలా రోజుల నుంచి దగ్గుతున్నారా? ఒకసారి ఒక దగ్గు వచ్చిందంటే కాపు 15 నుంచి 20 రోజుల మధ్యలో తగ్గుతుంది. అలా చాలా మెడిసిన్స్ వాడాలి, ఎక్స్రే చేయించుకోవాలి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా చూసుకోవాలి, యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇవన్నీ వాడడం కంటే మీకు ఈరోజు ఒక మంచి అద్భుతమైన చిట్కా చూద్దామని నేనైతే మీ ముందుకు వచ్చాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాం రండి. తమలపాకు చెట్టు చూడండి, మా ఇంట్లో అయితే చాలా పెద్దగా ఉంటుంది తమలపాకు చెట్టు. మీకు కూడా మీ ఇంటి చుట్టూ మీకు ఎవరింట్లో నన్న తమలపాకు చెట్టు ఉంటే కనుక వెళ్ళి స్నేహం లేదండి. 2 మిరియాలు, చిన్నపిల్లలకైతే 2, పెద్దవాళ్ళకైతే 3. మా అబ్బాయి అయితే 3-4 డేస్ నుంచి బాగా కాపు బాగా దగ్గుతుంది కాబట్టి వాడు పెద్దోడే కాబట్టి నేను 3 వేసాను. ఇందులోనే వన్ డ్రాప్ తేనె. ఓకే, చాలండి. కొంచెం చిన్నపిల్లలకైతే కొంచెం తేనె ఎక్కువ వేసి మిరియాలు తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇలా చేసి చక్కగా ఫోల్డ్ చేసి చూడండి, ఇలా తేనె బయటికి రాకుండా చూసుకొని చక్కగా ఫోల్డ్ చేసి పిల్లలకు డైరెక్ట్ ఇవ్వడమే. ఇది బాగా మింగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగితే అసలు కాఫ్ అనేది ఉండదండి. అలా ఒక 2 టైమ్స్ ఇవ్వండి. మళ్ళీ మీకు బాబు కానీ పాప కానీ అసలు దగ్గిన దాఖలాలే ఉండవు. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.